ఓకే. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మన గ్రూప్లో కొంతమంది భయం గురించి చెప్పండి అని పోస్ట్ పెట్టారు. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా మీకు అవసరమైనటువంటి టాపిక్ని కామెంట్గా పెట్టండి. నేను సాధ్యమైనంత వరకు దాని మీద ఒక వీడియో చేసి వెంటనే పెడతాను. అండ్ ప్రతిరోజు నైట్ 9 to 10 నేను జూమ్ మీటింగ్లో అందుబాటులో ఉంటున్నాను, అదే లింక్ మీద. సో మీరు అక్కడికి వచ్చి డైరెక్ట్గా కూడా మాట్లాడవచ్చు. సరే, ఇంక విషయంలోకి వెళ్దాం. భయం గురించి మాట్లాడేటప్పుడు భయానికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు కనుక మనకు తెలిస్తే మన దగ్గర నుంచి భయం అనేది పూర్తిగా బయటకు వెళ్తుంది. ఏంటి ఆ వాస్తవాలు అనేది ముందు తెలుసుకుందాం. సైంటిస్టులు ఒక పరిశోధన చేశారండి. ఆ పరిశోధన ఏంటంటే, వ్యక్తి తన జీవితంలో భయపడేటువంటి భయాలలో వాస్తవ రూపంలో ఎన్ని జరుగుతాయి. అంటే ఒక వ్యక్తి పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు రకరకాల అంశాలకు భయపడుతున్నాడు. చిన్నప్పుడు టీచర్ కొట్టిద్దని భయం, నీళ్ళలో పడితే చనిపోతానేమోనని భయం, రోడ్డు ఎక్కితే యాక్సిడెంట్ అయిద్దేమోనని భయం, లేదా కరెంట్ వేసేటప్పుడు షాక్ తగిలిద్దేమోనని భయం, లేదా వ్యాపారం పెడితే నష్టపోతానేమోనని భయం. ఇట్లా రకరకాలుగా చిన్నప్పుడు పుట్టిన కాడి నుంచి మరణించే వరకు మనిషి చాలా రకాలుగా భయపడుతూ ఉంటాడు. ఆ భయపడినటువంటి భయాలలో వాస్తవ రూపంలో ఎన్ని జరుగుతున్నాయి అని సైంటిస్టులు ఒక రీసెర్చ్ కొనసాగించారు. ఆ రీసెర్చ్లో తేలినటువంటి అంశం ఏంటంటే, మనిషి తన జీవితంలో భయపడేటువంటి భయాలలో 1% కన్నా కూడా తక్కువ మాత్రమే నిజంగా ఆయన జీవితంలో జరుగుతున్నాయి. మరొకసారి చెప్తున్నాను, మనిషి తన జీవితంలో భయపడేటువంటి భయాలలో రకరకాల భయాలు ఉంటాయి. వాటన్నిటిలో వాస్తవ రూపంలో ఎన్ని జరుగుతున్నాయి ఆ వ్యక్తి జీవితంలో అంటే 1% కన్నా కూడా తక్కువ జరుగుతున్నాయి అని ఆ అధ్యయనంలో తేలింది. సో అధ్యయనాన్ని పక్కన పెట్టండి, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. మీరు చిన్నప్పటి నుంచి చాలా విషయాలకు భయపడ్డారు. వాటిలో ఎన్ని నిజంగా వాస్తవ రూపంలో మీ జీవితంలో జరిగినాయి? 1% కూడా తక్కువే ఉంటాయి. సో ఇప్పుడు మీరు భయపడేటువంటి భయం కూడా జరగదు అని ముందుగా మీరు గ్రహించండి. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీరు భయపడినటువంటి ప్రతిసారి మీ బాడీలోని ఎనర్జీని మీరు చాలా కోల్పోతారు, చాలా శక్తిని మీరు కోల్పోవటం అనేది జరిగింది. సో మీరు భయపడినటువంటి సంఘటన కనుక నిజంగా జరిగితే అది తట్టుకోవడానికి మీ దగ్గర కొంత శక్తి కావాలి. ఆ శక్తిని మీరు నిజంగా ముందుగానే కోల్పోయి ఉంటారు. ఆ కోల్పోయి ఉండటం వల్ల మీరు ఆ సమస్యలో ఇంకా ఇరుక్కొని పోతారు. సో భయపడటం వలన మీరు శక్తిహీనులుగా మారిపోయి జీవితంలో వచ్చేటువంటి చిన్న చిన్న అంశాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం లేనివారిగా మారిపోతారు. ఇది రెండవ అంశం. మూడవ అంశం ఏంటంటే, భయపడేవాడికే ఎక్కువ ఇబ్బందులు జరుగుతూ ఉంటుంది. భయపడుతూ ఉండేటువంటి వాడికి ఇంకో కొత్త ఇబ్బంది వచ్చి కూర్చుంటూ ఉంటుంది. సో భయపడటం అంటే ఏం లేదండి, మీ జీవితంలోకి ఇంకొక సమస్యను మీరు ఆహ్వానించుకోవటం. సో భయపడద్దు. ఇక నాలుగో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే, భయపడటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే దానికి కారణం ఒకటి ఉందండి. ఆ కారణాన్ని కనుక మీరు తీసేస్తే ఆ భయపడటం అనేది పోయింది. ఏంటిది ఆ కారణం అంటే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీ ఇంట్లో ఎలుక చనిపోయిందండి. ఎలుక చనిపోతే ఇంట్లో ఎలుక స్మెల్ వస్తుంది, చనిపోయిన స్మెల్ వస్తుంది. మీరు స్మెల్ వస్తుందని చెప్పేసి వెళ్ళి ఒక పర్ఫ్యూమ్ కొడుతున్నారు ఇంట్లో. ఎలా ఉంటుంది? ఆ స్మెల్ పోయిద్దా? ఏదో పర్ఫ్యూమ్ ఏదో కొంచెం ఒక 5 minutes 2 minutes పోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది.
మరి ఆ రూమ్లో ఆ స్మెల్ అనేది రాకుండా చేయాలంటే ఏం చేయాలి అంటే ఆ చనిపోయినటువంటి ఎలుక ఎక్కడో ఉంటుంది ఒక మూలన, దానిని కనిపెట్టి ఆ మూలన చనిపోయినటువంటి ఎలుకని తీసి బయట పారేయాలి. అప్పుడు నిదానంగా ఆ స్మెల్ అనేది ఆ రూమ్లో లేకుండా పోయింది. సో అక్కడ ఆ స్మెల్ రావడానికి కారణం ఏంటంటే చనిపోయినటువంటి ఎలుక లోపల ఉండటం. ఆ స్మెల్ మనకు బయటకు పోవాలి అంటే ఆ ఎలుకను తీసేయాలి. అట్లానే ఇక్కడ మీకు భయం వస్తుంది. భయం అనేది వాసనతో సమానం అండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి దానిలో ఎలుక స్మెల్ రెండు ఉన్నాయి. ఆ స్మెల్ అనేది భయంతో సమానం, గుర్తుపెట్టుకో. మరి ఆ స్మెల్ రావడానికి కారణం ఏంటి? చనిపోయిన ఎలుక. మరి ఈ భయం రావడానికి కారణం ఏంటి? ఒక నెగిటివ్ ఆలోచన. అంటే మీకు భయం ఏర్పడింది అంటే దానికి మూలంగా ఒక నెగిటివ్ ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏదో కనిపెట్టి దాన్ని తీసేసేయండి. ఎలా తీసేయాలి దాన్ని? ఓకే, నా మనసులో ఇలాంటి నెగిటివ్ ఆలోచన ఉంది కాబట్టే నాకు ఈ భయం ఏర్పడుతుంది. ముందు ఆ ఆలోచనని నాలో నుంచి తీసేస్తాను. ఆ ఆలోచన నాలో నుంచి బయటకు పోవడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను, అది బయటకు పోతుంది అని మీతో మీరు మాట్లాడుకుంటే ఆ నెగిటివ్ ఆలోచన గ్రాడ్యువల్గా మీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోయింది. క్రమక్రమంగా ఆ నెగిటివ్ ఆలోచన ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిద్దో మీకు ఆ భయం అనేది గ్రాడ్యువల్గా తగ్గిద్ది. ఎప్పుడైతే చనిపోయినటువంటి ఎలుకను తీసి మనం బయటేస్తామో ఆ స్మెల్ గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. అట్లనే ఈ భయాన్ని కలగజేసినటువంటి ఆ నెగిటివ్ ఆలోచనని తీసి బయటేయాలి అంటే ఏం చేయాలి? నా లోపల ఈ నెగిటివ్ ఆలోచన ఒకటి ఉంది అని మీరు ముందు గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలి. అది మీ బయటకు పోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. నా లోపల ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఆలోచనని బయటకు పోవడానికి నేను పర్మిషన్ ఇచ్చానని మీతో మీరు చెప్పుకోవాలి. అట్లా మీతో మీరు చెప్పుకుంటూ ఉంటే రోజు రోజుకి కొద్దిగా భయం అనేది తగ్గిపోతుంది. ఇదండి భయం గురించి. ఇంకా లోతుగా మాట్లాడదాం దీని గురించి. దీని మీద రేపటి సండేలో డీటెయిల్ డిస్కషన్ పెడతానండి. రేపు సండే మాస్టర్ మైండ్లో ఈ భయం గురించి చాలా లోతుగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వీడియో ఒక 7-8 minutes దాటిపోతే అది మీకు అప్లోడ్ కావటం లేదు, తర్వాత మీరు వ్యూ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇంతటితో ముగిస్తున్నాను. గుడ్ నైట్.